ఈరోజు కోయంబత్తూర్ ప్రాంతంలో నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బెతెస్దా ప్రేయర్ టవర్ నుండి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రియులారా, ఒక వ్యక్తి దేవుడికి సమర్పించుకొని ఒక వ్యక్తి ప్రభుతో నడిస్తే ఏ విధంగా కార్యాలు జరుగుతాయో మనకి నిలువెత్తు నిదర్శనం ఈ బెతెస్దా ప్రేయర్ సెంటర్. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రేయర్కి వచ్చిన తల్లిదండ్రులకు డిస్టర్బెన్స్ అవ్వకుండా పిల్లలు ఆడుకోవడానికి చక్కగా ఇక్కడ గేమ్స్ని అరేంజ్ చేశారు. ఇది ప్రేయర్ టవర్ లోపలికి ఎంట్రీ అండి. మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే దినకరన్ అంకుల్ ఫ్యామిలీ ఫోటో కనబడుతుంది. ఇది ఎంట్రన్స్, ఇది రిసెప్షన్. దిస్ ఈస్ ద రిసెప్షన్. ఇక్కడ చూసినట్లయితే దినకరన్ అంకుల్, పాల్ దినకరన్ బ్రదర్ దినకరన్ అంకుల్ ఫోటో కనబడుతుంది. అదేవిధంగా ఇటువైపు కుడివైపు మనం చూసినట్లయితే చక్కని వాక్యం కనబడతా ఉంది. ఇది 24 hours ప్రేయర్ హాల్ అండి. ఇక్కడ దేవుడి మందసంను ప్రతిష్ఠించారు. 24 గంటలు అనేకుల కొరకు ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. క్రిస్మస్ ట్రీ ఎంత అద్భుతంగా ఉందో చూసారా. ఇక్కడ క్లియర్గా వేసి పెట్టారు. అద్భుతమైన గార్డెనింగ్ని డిజైన్ చేశారు. మీరు ఎక్కడ చూసినా చక్కని పూల మొక్కలు, గార్డెనింగ్ మనకి క్లియర్గా, కొండలు, గుట్టలు, చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో ప్రార్థన చేసుకోవడానికి చక్కని గార్డెన్ నిర్మించారు. మీకు కనబడతా ఉంది, ఇది మెయిన్ ప్రేయర్ రూమ్ అండి. ఇక్కడ గార్డెనింగ్ మొక్కల మధ్యలో నుండి సౌండ్ బాక్స్ నిత్యం 24 గంటలు ఇక్కడ స్తుతి ఆరాధన వినబడుతుంది. అక్కడ చక్కని ఒలివ వృక్షము, దేవుడు నాటిన మందిరంలో నాటబడిన మొక్క వలె ఉంటారని ఒలివ చెట్టు గురించి చెప్పబడింది కదా. చక్కని ఒలివ చెట్టు అక్కడ నాటబడింది. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే బెతెస్దా ఫాల్స్ మనకు కనబడుతుంది. బెతెస్దా పూల్ మనకు కనబడుతుంది. చక్కని వాగ్దానం, బెతెస్దా పూల్కి దారి. చూడండి ప్రియులరా, ఎంత అద్భుతంగా ఇక్కడ డిజైన్ చేయబడిందో. ప్రేయర్ టవర్ డూమ్ 24 hours ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా, వీలుగా ఒక ప్రార్థన గోపురాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. లెఫ్ట్ సైడ్ అందరు కూర్చొని వ్యూని ఎంజాయ్ చేయడానికి చైర్స్ వేశారు. ఏంజిల్స్ని మీరు చూడొచ్చు. చక్కని గార్డెన్. ప్రేయర్ టవర్ డూమ్. అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు 6 రాతి బాణల గురించి యోహాన్ సువార్తలో యేసు ప్రభు ప్రసంగించారు. ఆ 6 రాతి బాణలు ఇక్కడ పెట్టబడ్డాయి. అదేవిధంగా దేవదూతల్ని చూడండి. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే అన్ని దారులు మనకు కనబడతా ఉంటాయి. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ వైపుకు వెళ్ళాలని. ఇక్కడ డ్రింకింగ్ వాటర్, హాట్, కోల్డ్ వాటర్ అరేంజ్ చేయబడ్డాయి అందరి కొరకు. ఇది బెతెస్దా మెయిన్ ప్రేయర్ రూమ్ అండి. దైవజనులు డీజీఎస్ దినకరన్ అంకుల్కి దేవుడు ప్రత్యక్షమై ఈ ప్రార్థనా గోపురాన్ని ఈ స్థలంలో నిర్మించమన్నారు. ఒక సేవకుడు, ఒక వ్యక్తి దేవునికి సమర్పించుకుంటే ఆ దీవెన ఏ విధంగా ఉంటుందో ఇక్కడ తేటగా మనం చూడొచ్చు. యేసేతో కానీ మన ప్రయాణాన్ని మనం కొనసాగించగలిగితే ప్రభు కొరకు ఈ భూమి మీద గొప్ప కార్యాలు చేస్తాము అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. దైవజనులు డీజీఎస్ దినకరన్ అంకుల్ ఆయన జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని యేసేతో పాటు ఆయన నడిచాడు. యేసుతో ఆయన ప్రయాణాన్ని కొనసాగించాడు. కాబట్టి ఇంత అద్భుతమైన మహిమగల పరిచర్య ఈరోజు చూడగలుగుతా ఉన్నాం.
ఇది ప్రేయర్ టవర్ మెయిన్ ఎంట్రన్స్ అండి. మనం వెళ్తుండగానే డోర్స్ ఓపెన్ అయిపోతాయి ఇలా. చాలా మంది ప్రేయర్స్ చేసుకొని వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఈ హాల్లో నిత్యము ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. ఈ స్థలం మందు చేయబడే ప్రతి ప్రార్థనని దేవుడు ఆలకించి జవాబిస్తానని దినకరణ అంకుల్కి వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి డూమ్ చూడొచ్చు. ఆకాశం అంతా కూడా ఇక్కడ మనకు కనబడ్డట్టుగా ఉంటుంది. చక్కగా నిర్మించారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే అన్ని కౌన్సిలింగ్ రూమ్స్ ఉంటాయండి. అనేక మంది కన్ఫ్యూజన్స్లో ఉన్న ప్రజలకి ఈ స్థలంలో కూర్చోబెట్టి కౌన్సిలింగ్స్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరు కనబడతా ఉంది, ఇది ఒక ప్రేయర్ రూమ్. ఇక్కడ ఉండేటువంటి ఒక వాచ్మెన్కి దేవుడు ఈ స్థలంలో ప్రత్యక్షమయ్యాడంట. ఈ స్థలంలో చేయబడే ప్రతి ప్రార్థన నేను వింటానని దేవుడు వాగ్దానం చేశాడు. అందుకే అదే ఈ ప్రేయర్ రూమ్. మా మమ్మీ మీకు తెలుసు కదా, మా మమ్మీ రోజీ మిల్టన్. ఇక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేసి లోపల చూద్దాం ఎంత అద్భుతంగా ఉందో. ఇది కూడా ఆటోమేటిక్ డోర్స్. అందరూ కూర్చొని ప్రార్థన చేయడానికి అద్భుతమైన చైర్స్ని కూడా రూపించారు. ఇక్కడ చూడొచ్చు, ఎవరికి వారే వచ్చి వ్యక్తిగతంగా వారి వారి సమస్యల కొరకు ఈ స్థలంలో కూర్చొని ప్రభు సముఖంలో ప్రార్థనలో గడుపుతూ ఉంటారు. గంటలు గంటలు ఈ స్థలంలో ప్రార్థించడానికి ఇదొక మంచి స్థలం అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు చక్కగా దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువారు ఎలా సిలువ వేయబడ్డారో ఇక్కడ దృశ్యాల రూపంలో మనకు కనబడుతుందండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, గెత్సెమనే తోటలో యేసయ్య చేసినటువంటి ప్రార్థన ఏ విధంగా ఉంటుందో ఇక్కడ పిక్చర్స్ రూపంలో ఇచ్చారు. శిష్యులతో ప్రభు అంటాడు కదా, కొంతసేపు అయినా మీరు మేల్కొని ఉండలేరా అని. దూత వచ్చి ప్రభు సముఖంలో నిలబడి ఉంది. అద్భుతమైనటువంటి గెత్సెమనే ప్రార్థన దృశ్యం ఇది. ముందు చూస్తే మనకి ఇంకొక దృశ్యం కనబడతా ఉంది. ఇక్కడ ఇది వచ్చి యూదా యేసు ప్రభుని అప్పగించినటువంటి దృశ్యం. శిష్యులు పారిపోతా ఉన్నారు. ఇక్కడ మనం ఇంకో దృశ్యం చూడొచ్చండి, యేసు ప్రభుని కొరడాలతో కొట్టేటువంటి దృశ్యం ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇక్కడ ఇంకొక దృశ్యం మనం చూడొచ్చండి, యేసు ప్రభుని
సిలువకు అప్పగించేటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ పిలాతు అదేవిధంగా అనేక మంది చేరి క్రీస్తుని సిలువ వేయాలి అని చెప్పినటువంటి సందర్భం. ఇక్కడ నడుస్తూ అలసిపోయిన వారు రెస్ట్ తీసుకోవడానికి కూడా చక్కని గుడారాన్ని వేశారు ఇక్కడ. అదేవిధంగా మనం ముందుకు వెళ్తూ ఉంటే క్రీస్తును సిలువ మోసుకొని పోవుటకు అప్పగించినటువంటి దృశ్యం, యేసు ప్రభువారు సిలువ మోయినటువంటి దృశ్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. వదకు తేబడిన గొర్రె పిల్లవలే అతను మన కొరకు సిలువను మోసాడు. మన పాపము, మన శాపం అంతా కూడా ఆయన మోసుకొని వెళ్ళాడు. ఇంకొక దృశ్యాన్ని మనం చూడొచ్చు. సిలువలో యేసు ప్రభు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు. ముగ్గురు దొంగల మధ్యలో, ఇద్దరు దొంగల మధ్యలో యేసు క్రీస్తు ప్రభు వేలాడడం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ దృశ్యం. ఫైనలీ ఇక్కడ మనం చూడొచ్చు, పునరుద్ధానుడైన ప్రభు నీ కొరకు నా కొరకు మరణాన్ని జయించి లేచినటువంటి పునరుద్ధానుడైనటువంటి ప్రభు యొక్క దృశ్యాన్ని ఇక్కడ మనం చూడొచ్చండి. పిల్లరా, చక్కని క్యాంటీన్ కనబడతా ఉంది. ఈ క్యాంటీన్లో ప్రతిరోజు అందరికీ భోజనం ఉంటుందండి. ఇప్పుడు స్పెషల్ టమాటా రైస్. ఇదంతా కూడా మంటపం, బెతెస్దా కోనేటి మండపం వైపుకి మనం వెళ్తా ఉన్నాం. చక్కగా మధ్యలో చూసారా ఎంత అద్భుతమైన డిజైన్ ఇచ్చారు. ఇదంతా బెతెస్దా కోనేటికి వెళ్ళే దారి మంటపంలో. ఇక్కడ నుండి ప్రార్థనా మండపంలో మనకు కనబడతాయండి. బెతెస్దా కోనేటి దగ్గర ఆ రోగి పడి ఉన్నప్పుడు యేసు ప్రభు ఏ విధంగా అయితే వెళ్ళి వారిని స్వస్థపరిచాడో అదంతా కూడా ఇక్కడ అదే విధంగా మండపంలో DGS దినకరన్ అంకుల్ గారికి దేవుడు ప్రత్యక్షతనిచ్చి కట్టడం జరిగింది. ఇక్కడ మనకి అద్భుతంగా 5 మంటపాలు కనబడతాయి. 5 మంటపాల మధ్యలో చక్కని బెతెస్దా కోనేరు మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తే దేవదూతలు కనబడతా ఉంటాయి. ఒక్కొక్క మంటపానికి బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇదే ఆ పూల్. ఈ కోనేటి మధ్యలో దేవదూత నిలబడ్డట్టుగా నీటిని కదిలించినట్టుగా పెట్టారు. ఇది ఇంకొక మంటపం.